పార్లమెంట్లో జూనియర్ ఇందిరాగాంధీ అడుగు పెట్టబోతున్నారు. మోదీ, అమిత్ షానే టార్గెట్గా ఆమె వ్యూహాలకు పదును పెట్టబోతోందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. వరుసగా 2 సార్లు గెలిచిన కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో అన్న రాహుల్ గాంధీ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక వాద్రా దాదాపు అన్న రాహుల్ గాంధీని మించి 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో హిస్టరీ క్రియేట్ చేసి అడుగు పెట్టబోతోంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రియాంక వాద్రాకు ఇక డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేయనుంది. ఓవైపు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీ వాద్రాతో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో తిప్పలు తప్పవంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో ఎన్నికల ప్రచారంతో బీజేపీ సర్కార్ను టార్గెట్ చేసిన ప్రియాంక గాంధీ ఇక పార్లమెంట్లో జూనియర్ ఇందిరాగాంధీలా రెచ్చిపోతుందని చెబుతున్నారు. అయితే వాయనాడ్లో జరిగిన ఉప ఎన్నికల్లో గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గినా ప్రియాంక గాంధీకి ఓ వర్గం ఓట్లు గంపగుత్తగా పడినట్లు తెలుస్తోంది. అక్కడ 64.72% ఓటింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో ప్రియాంకకు 6,22,338 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి సత్యం మోకరీకి 2,11,407 ఓట్లు సాధించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తరఫు నవ్య హరిదాస్ పోటీ చేసి 1,09,939 ఓట్లు సాధించింది. మొత్తంగా పోలైన ఓట్లలో ప్రియాంకకు 64.99% ఓట్లు పడితే కమ్యూనిస్ట్ పార్టీకి 22.08% పడ్డాయి. బీజేపీకి ఇక్కడ 11.48% పోలవటం విశేషం. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కేరళలో వయనాడ్ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రా ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 4 లక్షలకు పైగా మెజారిటీ గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెడుతున్నారు.